నివురుగప్పిన నిప్పు అంటాం. ఇప్పుడు వైసీపీది వచ్చేటప్పటికి రగిలిన నిప్పు. ఎందుకని వాళ్ళకి సంబంధించి అభ్యర్థులు కొంతమందికి రాకపోతే వాళ్ళు ఆగ్రహించడం, బయటికి వెళ్ళటం, అందులో మళ్ళీ ఒక ముగ్గురు నలుగురు మేమేమి పార్టీ మీద ద్వేషంతో లేమని ఉండిపోయారు. కొంతమంది అటు వసంత కృష్ణ ప్రసాదో, లేకపోతే మాగుంటో, లేకపోతే వేమిరెడ్డో, తర్వాతన పార్థసారథో, ఇట్లాంటి వాళ్ళు అటుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అది ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రగిలేటటువంటి అవకాశం ఉంది. అందుకే లిస్టులు అనౌన్స్ చేయట్లేదు. అభ్యర్థులకైతే చెప్పేస్తున్నారు తప్పించి నువ్వు ప్రిపేర్ చేయమని లిస్టులు అనౌన్స్ చేయడానికి వెనకాడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బుద్ధా వెంకన్న ఉన్నారు, ఏదో రక్తం బ్లడ్ తీపిచ్చుకుని దాంతో చంద్రబాబు గారి ఫోటోకి పాదాలు గడిగేసి అక్కడ ఏదో రాసి ఇదంతా చేసుకొచ్చారు. ఆయన వేరే తెలుగుదేశం అభిమాని, నో డౌట్ ఎట్ ఆల్. ఇంతవరకు పార్టీ మారినటువంటి వాడుగా. కాకపోతే రేపు అదైతే జనసేనకు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే కదా. బీజేపీతో పొత్తు అటు ఇటు అవ్వచ్చేమో, కానీ జనసేనతో పొత్తు అయితే నో డౌట్ ఎట్ ఆల్. జనసేన అడిగే ఫస్ట్ సీట్లో అది, ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం గెలిచింది కాబట్టి ఆయనకి అది. అప్పటికే ఆల్టర్నేటివ్గా పాప అనకాపల్లి అడిగాడు. అనకాపల్లి కూడా మళ్ళీ అదే జనసేనే ఈయనకి ఎఫెక్ట్. ఎందుకని అనకాపల్లి నుంచి స్వయంగా నాగబాబు అడుగుతుంటే ఈయన అడిగిన రెండు కూడా జనసేన వాళ్ళే. అటు నాగబాబు అడిగేటువంటి అనకాపల్లి, నాగబాబు తీసుకోబోతున్న అనకాపల్లి, ఇటు పక్కన ఈ విజయవాడ వెస్ట్ అసెంబ్లీ. కాబట్టి జనసేన ఎఫెక్ట్ ఇది. ఇట్లాగా దాదాపు రేపు 25 సీట్ల దగ్గర ఎఫెక్ట్ వస్తుంది. అట్లాగే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అక్కడ ఏదో ఈ ఐవీ సర్వే అనేది చేస్తే ఎక్కువ మంది వసంత కృష్ణ ప్రసాద్ వైపు మొగ్గు చూపారట. కాబట్టి ఆయన దానికి ప్రిపేర్ అవుతున్నారు. అది జరిగితే అప్పుడు దేవినేని ఉమా ఏం చేస్తాడు? సర్దుకుంటాడా? ఆవేశపడతాడా? ఇట్లాగా పలు వ్యవహారాల్లో ఎట్లాగే గోరంట్ల బుచ్చే చౌదరి బీజేపీ జనసేనలతో పొత్తు ఖరారైతే ఖచ్చితంగా ఆదిరెడ్డి వాళ్ళ కుటుంబం, ఇటు పక్కన బుచ్చే చౌదరి ఇద్దరు సఫర్ అవుతారు. ఎందుకని ఒకటి రాజమండ్రి రూరల్, ఒకటి రాజమండ్రి అర్బన్, రెండూ అడుగుతారు. అప్పుడు వదులుకోవాల్సిందే కదా. అందుకని అటు చంద్రబాబు గారు త్యాగాలు చేయమన్నారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేయమన్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఈ త్యాగాలు చెయ్యాలి అన్నటువంటి వాళ్ళు సిట్టింగులు త్యాగాలు చేయాలంటే తిరగబడతారు. అదే సందర్భంలో ఆశించినటువంటి వాళ్ళకి ఆగ్రహం వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటిదాకా వైసీపీ ఫేస్ చేసిన పరిస్థితి రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఫేస్ చేయడానికి రెడీ అవుతుంది.